వైసీపీ నుంచి మళ్ళీ అదే మాట డిఫెండ్ చేసుకుంటున్నారా, డ్యామేజ్ చేసుకుంటున్నారా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం అనే మాట మాట్లాడుతున్న వైసీపీ ఇంకా ఎన్నాళ్ళు ఇవే సాకులు చెబుతారు? వైఎస్ఆర్సీపీ స్టాండ్ చూస్తుంటే అటు అధికార పక్షానికి రాజకీయంగా అస్త్రాలు అందించడంతో పాటు సొంత పార్టీకి నైతికంగా తీవ్ర డ్యామేజ్ ను తెచ్చిపెట్టుకుంటున్నారనే అభిప్రాయం స్పష్టమవుతుంది. ముఖ్యంగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేస్తున్న వాదనలు పార్టీని సమర్థించుకునేలా కాకుండా మరింత అంకెల గందరగోళంలోకి విశ్లేషణల ఇరుకున పడేలా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నదే రెండు పార్టీలు, ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షమని వైసీపీని స్వయంగా అంగీకరిస్తుంది. అలాంటప్పుడు ప్రజల తరపున ప్రశ్నించే ఏకైక ప్రతిపక్షం తామే అని ఒప్పుకున్నట్లే కదా. మరి అలాంటప్పుడు ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిలవాల్సిన బాధ్యత నుంచి ఎందుకు పారిపోతున్నారు? హోదా ఇస్తేనే వస్తాం అనడంలో అర్థం ఏమిటి? ప్రజా సమస్యల కంటే సభలో దక్కే హోదాలు, సీట్లే ముఖ్యమా? ఒకవేళ కూటమి ప్రభుత్వం నిబంధనల పేరుతో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది. ఆ తప్పును ప్రజలు గమనిస్తారు. ఆ ప్రజా వ్యతిరేకతను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాల్సింది పోయి సభకే రానడం వ్యూహాత్మక తప్పిదం కాక ఏమవుతుంది? అసెంబ్లీకి వెళ్తే మైక్ ఇవ్వరని, మాట్లాడనివ్వరని వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఒక క్షణం అదే నిజమనుకున్నా సభలో మైక్ కట్ చేస్తే అధికార పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందనే విషయం డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్తుంది కదా. ప్రజల గొంతు నొక్కుతున్నారనే బలమైన అస్త్రాన్ని శాసనసభ లోపల ప్రదర్శించి దాన్ని బయట ప్రధాన చర్చనీయాంశం చేయాల్సింది పోయి మైక్ ఇవ్వరనే సాకుతో సభను బహిష్కరించడం ద్వారా అధికార పార్టీకి పూర్తి వెసులుబాటు కల్పించినట్లవుతుంది. ఇక అసెంబ్లీకి రాకపోవడంపై వస్తున్న విమర్శలకు వైసీపీ ఇస్తున్న కౌంటర్లు విచిత్రంగా ఉంటున్నాయి. దమ్ముంటే అనర్హత వేటు వేయమని సవాల్ చేయడం, అసలు ఆ అధికారం స్పీకర్ కు ఉందా అని ప్రశ్నించడం ద్వారా వారు ఎవరికి మేలు చేస్తున్నారు? ఒక ప్రజా ప్రతినిధి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా చట్టసభలను బహిష్కరిస్తూ పోతే ఆటోమేటిక్ గా నైతిక అనర్హతను మూటగట్టుకున్నట్లే. దాన్ని చట్టపరమైన అనర్హత వేటుతో ముడిపెట్టి మాట్లాడడం కేవలం కాలయాపన తప్ప మరొకటి కాదు. సభకు హాజరు కాకపోయినా జీతం ఎందుకు కట్ చేయాలి? అలా రూల్ బుక్ లో ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ప్రతిదీ రూల్ బుక్ చూసి చేయలేరు. కొన్ని నైతిక విలువలు ఉంటాయి. ప్రజల సొమ్ముతో, ప్రజలు కట్టే పన్నులతో వచ్చే జీతాలు, భత్యాలు తీసుకుంటూ ప్రజా సమస్యలపై చర్చించే శాసనసభకు మొండికేసి రాము అనడం ఏ రకమైన నైతికత? బొత్స సత్యనారాయణ లాంటి ఉద్దండ నేతలు కూడా ఈ రకమైన వాదనలను వినిపించడం పార్టీని డిఫెండ్ చేయడం కాదు, మరింత డ్యామేజ్ చేసుకోవడమే అవుతుంది. తప్పుడు దారిలో ప్రయాణిస్తూ ఆ దారిని సమర్థించుకునే ప్రయత్నంలో వైసీపీ తన రాజకీయ విశ్వసనీయతను రోజుకు కోల్పోతుందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేక అవాస్తవాలను వల్లెవేయడం మానేసి ప్రజాక్షేత్రంలో గొంతుక వినిపించడమే అసలైన రాజకీయ పటిష్టత.